పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, ఒక వార్త వైరల్ అయింది. కొన్ని కోట్ల మంది చూసిండ్రు. మరి నిజమని నమ్మేటోళ్ళు కూడా చాలా మంది ఉంటారు. మరి అది నిజమా కాదా, ఆ వార్త ఏంటిది, ఖచ్చితంగా దాని గురించి మనం విశ్లేషణ చేయాలి. సో ఆ విశ్లేషణ చేసే ముందు ఈ యొక్క వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. మిత్రులారా, నిన్నటి రోజున ఆరూరు రమేష్ గర్వాపస్ అంటే బీజేపీ నుండి బీఆర్ఎస్ నుండి బీజేపీకి వచ్చిన ఆరూరు రమేష్ వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్ళిపోయాడు, సొంత గుడికి వెళ్ళిపోయాడు. వరంగల్ లోక్సభ స్థానం అంటే వరంగల్ ఎంపీ టికెట్ భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. 3,60,000 ఓట్లు వచ్చినాయి ఆరూరు రమేష్కు. సో బ్రహ్మాండమైన ఓట్లు వచ్చినాయి. అటువంటి వ్యక్తి మళ్ళీ బీఆర్ఎస్కు పోయిండు. మరి ఆ కారణాలు ఏం చెప్పిండంటే, ఇక్కడ బీజేపీ కొంత అధ్యక్షులు కొంతమందితో దగ్గర ఆయన కొంత ప్రియారిటీ ఉండలేదు, ప్రోటోకాల్ ఉండలేదు, ఇవన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి ఒక వ్యక్తికి. ఇంకా కొన్ని కారణాలు ఉంటాయి. బీఆర్ఎస్లోనే గెలుస్తా నేను, లేదా నాకు బీఆర్ఎస్ అయితేనే కొంతమంది కార్పొరేటర్లు వీళ్ళందరూ బీఆర్ఎస్లోకి రావాలని నన్ను గోరిన్లు సొంత గుటికి. సో ప్రజల కోసము క్యాడర్ కోసం నేను పోవాలని చెప్పేసి ఆయన పోయిండు. అది వేరే విషయం, అది మనం వార్త పెట్టడం మిత్రులారా. కానీ ఆరూరు రమేష్ ఎలాంటి ప్రెస్ మీట్ పెట్టకున్నా, ఆరూరు రమేష్ జైన్ కాకముందే తెలంగాణ స్క్రైబ్ అనే పేరిట ఒక పేపర్ క్లిప్పింగ్ ఇది వచ్చింది. ఈ పేపర్ క్లిప్పింగ్ వచ్చింది. సో మరి ఈ పేపర్ క్లిప్పింగ్లో కొన్ని రాతలు ఉన్నాయి. మరి ఆరూరు రమేష్ అని మాటలను రాసిరు. నేను ఆరూరు రమేష్కు పాజిటివ్గా మాట్లాడతలేను మిత్రులారా. నాకు ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, భారతీయ జనతా పార్టీ జోలికి వేరు. నా కొడుకు ఎవడు, వాడెవడు, వానికి పొగబెట్టి బయటికి తీసి బట్టలు ఇప్పి దాన్ని అలవాని, దీని వెనక ఎవరు ఉన్నారు, ఇవన్నీ వివరాలు, ఇవన్నీ రహస్యాలు మీకు బట్ట బయలు చేస్తాయాల. సో మిత్రులారా, మన వార్త ఏందని చూద్దాం. బీజేపీ నాయకత్వంపై మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఫైర్, అది జాతీయ బ్రోకర్ల పార్టీ అన్నట్టుగా రాసిండు. మరి ఆయనే ఇదే మాట కానీ ఆయన ప్రెస్ మీట్ పెట్టిన ఒక వాయిస్ మీకు జీల దమ్ముంటే, మీరు మొగోళ్ళే అయితే, ఈ పత్రిక నడిపించేటోడు కనుక మొగోడే అయితే, నువ్వు మనిషిగా పుడితే మనిషివే అయితే ఆ వాయిస్ క్లిప్పింగ్ పంపరా. ఫస్ట్ జాతీయ బ్రోకర్ల పార్టీ అని కలచ్చిన బిడ్డ, కలల కూడా గొంతుక విసుకుతాం. ఇంకోసారి ఇటువంటి అడ్డమైన కూతలు కూస్తే ఎవరి పార్టీ వాని గొప్ప. ఇవే మాటలు రా. జాతీయ బ్రోకర్ల పార్టీ ఏందిరా, ఫాల్తు నా కొడక, బేకార్ నా కొడక, నీ వెనక ఎవరున్నారు. మిట్లారా, ముఖ్యంగా 2 పత్రికలకు సంబంధించిన క్లిప్పింగ్లు చాలా వైరల్ అవుతున్నాయి ఈ మధ్యలో తెలంగాణలో. ఒకటి తెలంగాణ స్క్రైబ్, ఇంకోటి తెలుగు స్క్రైబ్. తెలుగు స్క్రైబో బీఆర్ఎస్కు పాజిటివ్గా రాస్తుంది, తెలంగాణ స్క్రైబో కాంగ్రెస్కు పాజిటివ్గా రాస్తుంది. అయితే తెలుగు స్క్రైబ్కు వ్యతిరేకంగా పెట్టిందే తెలంగాణ స్క్రైబ్. ఇది కాంగ్రెస్ వాళ్ళు ఎనుకుని నడిపిస్తూ ఉన్నట్టుగానే ఉంటుంది ఈ పత్రిక. మీరు వెరిఫై చేయండి. కాంగ్రెస్ కోసం వీళ్ళు ఇక్కడ ఉండరు మిట్లారా, వీళ్ళు విదేశాలలో ఉండరు, అక్కడి నుండి పేపర్లు నడిపిస్తూ ఉంటారు. దొరకద్దు కదా దొంగలు, మనిషికి పుట్టుక పుడతాయి కదా, దొంగలు లెక్కేందుకురా. దమ్ము ధైర్యం ఉంటే, మీకు జీల దమ్ముంటే, మీరు మనిషి పుట్టుకనే పుడితే, ఈ దేశంలోనే పుడితే, ఈ మట్టి మీదనే పుడితే మా లెక్క ధైర్యంగా మాట్లాడాలి. మీరు దమ్ముంటే అనౌన్స్ చేసుకోండి, తెలంగాణ స్క్రైబ్ నా పత్రిక అని చెప్పి అనౌన్స్ చేసుకోలేరా మీరు. అది శాత కాదు ఆడంగి విధవల లెక్క ఎన్నుకుని పత్రికలు నడుపుడు కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మా లెక్క పత్రికలు నడపండి రా, మా లెక్క ఛానల్ నడపండి. మీరు భారతీయ జనతా పార్టీ సైనికులు కావచ్చు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఇట్లనే మాట్లాడతారు. వెనుక నుంచి అది గోతులు తీసి తెలియదు, దొంగ పనులు చేసుడు, లంగ పనులు, లబ్బుడు పనులు చేసుడు తెలియదు రా, ఫాల్తు నా కొడుకులారా. సో మిట్లారా, వరంగల్ పార్లమెంట్ టికెట్ ఇచ్చి పార్టీ ఫండ్ పేరుతో బండి సంజయ్ నా దగ్గర నుండి 20 కోట్లు వసూలు చేసిండని చెప్పేసి రాసిండి. ఇలా వాస్తవానికి ఇది ఆరూరు రమేష్ మాట్లాడలేదు. కానీ కాంగ్రెస్ వాళ్ళు కావలసుకొని పనిగట్టుకొని ఇది వార్త రాయించారు. ఎందుకు మరి, ఏం లాభం మీకు అంటే, నిజంగానే బండి సంజయ్ టికెట్ ఇచ్చిండు ఆరూరు రమేష్కు. 100కు 100% బండి సంజయ్కి సంబంధించిన టికెట్ కాదు ఇది వేరే కోటాలు వచ్చింది టికెట్, అది అందరికీ తెలిసిన నిజమే. 20 కోట్ల రూపాయలు ఆయన ఇచ్చినట్టు కనుక మీరు ప్రూవ్ చేస్తే ఖచ్చితంగా చెప్పులు నేను మెడకేసుకుంటా. లేకపోతే ఈ వార్త రాయించినోడు కానీ ఈ పత్రికోడు కానీ చెప్పులు మెడకేసుకుంటారా. చెప్పు అందుకొని పెళ్ళ చంపితే మాడెంటికలు ఉండి పండ్లు ఊసిపోవాలి. బోషిడికే 20 కోట్ల రూపాయలు ఇచ్చిందని రాసిన ఫాల్తు నా కొడుక. ఒక బీసీ నాయకుడు ఎదుగుతా అంటే చూడలేని ఫాల్తు నా కొడుకులకు చెప్తున్న ఖబర్దార్ బిడ్డ. తీసుకున్నానని రాయండి, చూపించాలరా. మీకు దమ్ముంటే మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే చూపించాలరా. ఫాల్తు నా కొడుకులారా, ఉత్సాహపడుతున్నారా మీకు? తెలంగాణలో నెక్స్ట్ బీజేపీ రాబోతా ఉన్నది, బీసీ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడనే ఉత్సాహపడుతున్నారా? ఫాల్తు నా కొడుకులారా, మీకు ఉన్నదిరా. మీకు వీటన్నిటికీ మూల్యం చెల్లించుకుంటారు మీరు. దేశం కోసం ధర్మం కోసం అంటే ఉపన్యాసాలు తంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు 1000 ఆస్తులు ఎలా వచ్చాయి, మనకి 1000 కోట్లను కూడా రాయరాలే. కోట్లు మర్చిపోయింది వాడు.
అంటే మిత్రులారా వారి పత్రిక చూడండి, కిషన్ రెడ్డి దగ్గర 1000 కోట్లు ఉన్నాయట, నెక్స్ట్ బండి సంజయ్ దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, ఎట్లా వచ్చినాయని ఆరూరు రమేష్ అంటున్నట్టుగా ఈ వార్త రాసిండ్రు. అసలు ఆరూరు రమేష్ ఎప్పుడన్నా మాట్లాడినారా? మీ సంగతి ఫస్ట్ లీగల్ వ్యవస్థ ఎక్కడ పోయింది? మీకు దమ్ము ధైర్యం ఉంటే కిషన్ రెడ్డి దగ్గర కానీ బండి సంజయ్ దగ్గర కానీ 1000 కోట్ల ఆస్తులు మీరు మొగపుట్టుక పుడితే చూంచర్రి. గీ అటిడి గానంలో లెక్క ఈ యొక్క వార్తలు పెట్టి తమాషాలు చేసుడు కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మొగోళ్ళ లెక్క కొట్లాడాలరా, భారతీయ జనతా పార్టీలో ఒక మొగోళ్ళ లెక్క కొట్లాడాలి. నేను ఇవాళ ఛాలెంజ్ విసురుతున్నా, ₹1 ఖర్చు పెట్టకుండా నిలబడితే ఒక్క సీటు కూడా మీకు వస్తే చలో ఖబర్దార్ బిడ్డ నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. కేవలం పైసలతో రాజకీయాలు చేసే లుచ్చా నా కొడుకులు చేయించే పని అడ్డమైన పని మిత్రులారా. ఇవాళ కూడా మనం మాట్లాడకపోతే మన ఒంట్లో ప్రవహించేది రక్తమేనా? బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద పెద్ద పోస్టులు తీసుకొని ఫోజులు కొట్టి కన్వాలు వేసుకొని బొట్లు పెద్దగా పెట్టుకునే టోళ్ళకి నేను చెప్తా ఉన్నా ఖబర్దార్. బీజేపీ నాయకులకు కూడా చెప్తా ఉన్నా, మన కేంద్ర మంత్రుల జోలికి అవతలి పార్టీ వస్తే గిట్లా చూసుకుంటా కూర్చుంటారా? మనం మనుషులం కాదా? మన ఒంట్లో ప్రవహించేది రక్తం కాదా? దేశం కోసం పనిచేస్తామని మాట ఇచ్చినాం, మాట తప్పుతున్నారు మీరు. నేను ఇవాళ చెప్తున్నా, ప్రతి ఒక్క జిల్లా అధ్యక్షుడు కావచ్చు, రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు ప్రతి ఒక్కరు కూడా దీని మీద మాట్లాడాలి. ప్రతి ఎమ్మెల్యే మాట్లాడాలి, ప్రతి ఎంపీ మాట్లాడాలి. మన కేంద్ర మంత్రుల జోబులికి పోతే వాళ్ళకి ఎట్లుంటుంది అనేది మనం రుచి చూపించాలి. ఇవాళ మాట్లాడాల్సింది తెలంగాణ స్క్రైబ్ గురించి కాదు. ఈ పత్రిక ఎవడు పెట్టిండో, వీడు ఎక్కడున్నాడో పొగబెట్టి ఆ పందికొక్కులను బయటికి తీసి బట్టలిప్పి రోడ్డు మీద బరివాత నిలబెట్టాలి. ఈ పని చేయకపోతే ఇవాళ బీజేపీ నాయకులకు ఖబర్దార్ బిడ్డ. ఇవాళ మనం బీజేపీ నాయకులకు కూడా చెప్తా ఉన్నా, ఎందుకు మనం ఫైట్ చేయొద్దు? మన కేంద్ర మంత్రుల జోలికి కాంగ్రెస్ వాడో బీఆర్ఎస్ వాడో చూస్తూ ఊరుకుంటామా? తెలంగాణ స్క్రైబ్ పత్రిక ఎవరున్నాడు? మీరు పత్రికలు పెట్టుకున్నారు, ఒకరి కోసం ఒకటి పెట్టుకున్నాడు. బీఆర్ఎస్ వాడో పత్రిక పెట్టుకున్నాడు, కాంగ్రెస్ వాడో పత్రిక పెట్టుకున్నాడు. మా లెక్క మొగోళ్ళ లెక్క మాట్లాడాలి ధైర్యంగా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ తెలంగాణ స్క్రైబ్ పత్రికనికి ఇలా సవాల్ విసురుతా ఉన్నా, ఈ పత్రిక నాదే, నా వెనుక వీళ్ళున్నారని చెప్పాలరా మీకు దమ్ము ధైర్యం ఉంటే. ఇది ఉండదు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీజేపీ నాయకులు నన్ను బ్రతిమలాడితే బలవంతంగా ఆ పార్టీలో చేరాను. బీజేపీ వాళ్ళు ఎంత పెద్ద పోటుగాని కూడా బతలాడారు. ఇవాళ హరీష్ రావు పార్టీలకు ఎత్తానంటే కూడా హరీష్ రావును బతలాడారు. ఓపెన్గా చెప్తాను, బతలాడు ఉండదు. ఈ బతలాడే వ్యవస్థ ఎవరికి ఉన్నది? కాంగ్రెస్కు ఉన్నది. రేవంత్ రెడ్డి ఇంటింటికి పోయి దండం పెట్టి పట్టుకచ్చుకున్నాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని దండం పెట్టి అందరినీ పట్టుకచ్చుకున్నాడు. గిసోని దండం పెడితే ఇవాళ కాంగ్రెస్ ఇవాళ 5 సీట్లు కూడా రాకపోయి. ఇక్కడ బతలాడం బిడ్డ. దేశం కోసం నిజంగా దేశభక్తి ఉంటేనే ఈ పార్టీలకు రావాలి. దేశం కోసం రావాలనుకుంటేనే ఈ పార్టీలకు రావాలి. దేశ సేవ చేయాలనుకుంటే ఈ పార్టీలకు రావాలి. ప్రజలకు సేవ చేయాలనుకుంటేనే ఈ పార్టీలకు రావాలి బిడ్డ. ఎవరిని బతలాడది ఈ పార్టీ. తెలంగాణలో అధికారంలోకి రావాలని ఆశ కానీ కోరిక కానీ బీజేపీ నాయకత్వానికి అస్సలు లేదు. మీకు ఎందుకు మరి ఉత్సవాడి ఎందుకు రాయిసోండి అడ్డమైన వార్తలు రాయిస్తాను? మాకు లేదా భారతీయ జనతా పార్టీకి అధికారంలోకి రావాలని లేదు, మరి ఎందుకు ఉత్సవపడుతుంది? బండి సంజయ్ అంటే ఎందుకు ఉత్సవపడుతుంది? ఒక కామన్ మ్యాన్ బండి సంజయ్ కార్పొరేటర్ నుంచి వెళ్ళి ఇవాళ ఎంపీ నుంచి వెళ్ళి కేంద్ర మంత్రి వేయండు. అటువంటి బండి సంజయ్ మీద వార్తలు రాత్తవి. చిన్న స్థాయి నుంచి వెళ్ళిపోయిన కిషన్ రెడ్డి మీద వార్తలు రాత్తవి. అరే పార్టీలో ఇంటర్నల్గా ఎన్నో ఉంటాయి. నేను ముందు పోవాలనేది మాకు సంబంధించిన సమస్య ఉంటుంది. ఒక క్లాస్ అన్నాక ఓ 50 మంది ఉంటే నేను ఫస్ట్ ర్యాంకు రావాలి ఉంటుంది. అట్లే కిషన్ రెడ్డికి ఉండొచ్చు, బండి సంజయ్కి ఉండొచ్చు, ఈతల రాజేందర్కి ఉండొచ్చు, ధర్మపురి అరవింద్కు, రఘునందన్ రావుకు, డీకే అరుణమ్మకు, ఎవరికైనా ఉండొచ్చు. ఫాల్తు నా కొడుక. అది మా ఇంటర్నల్ సంబంధించింది. ఖచ్చితంగా తెలంగాణ గడ్డ మీద కాషాయం జెండా ఎగురుడు ఖాయం బిడ్డ. మీరు ఎవడెవడు ఈ తమాషాలు చేసిండో, ఎక్కడున్నా ఎక్కడ దాక్కున్నా, అరే సింగం సినిమా చూసినావు కదా, పొగబెట్టి పట్టుకొచ్చి సూర్యాగాడు కొడితే దెబ్బ కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. గట్లనే మిమ్మల్ని ఏ పొక్కలున్నా ఏ దేశాలు ఉన్నా పట్టుకొచ్చి బట్టలు ఇప్పి కొట్టియకపోతే చలో ఛాలెంజ్ చేస్తున్నా బిడ్డ, మిమ్మల్ని ఖచ్చితంగా దొరకబడతాం బిడ్డ. మీ సంగతి ఏందనే చెప్తాం. ఇక పోతే బీజేపీ నాయకులు కార్యకర్తలు ఖచ్చితంగా మీరు ప్రెస్ మీట్లు పెట్టాలి. ఇది రాయించింది ఎవరు, దీని వెనక ఎవరు ఉన్నారు, దీని మీద ఖచ్చితంగా మాట్లాడాలి. కేంద్ర మంత్రులను అంటే కూడా మీరు ఏం సోయి లేనట్టు కూర్చుంటారంటే మరి మనుషులేనా అని నాకు డౌట్ అనిపిస్తుంది. ఆ పార్టీలో ఉండాలంటే గల్లీ నుండి ఢిల్లీ వరకు జీజీ అంటూ గులాంగిరి చేయాల్సిందేనంటే ఎవరిని పట్టించుకోరు. ప్రతిపక్ష నాయకులపై ఈడీ సిబిఐ దాడులు. ప్రతిపక్ష నాయకులపై అంటే మీరు వెనుకడ చేసిన అవినీతి అక్రమాలపై ఈడీ సిబిఐ రాకపోతే ఏం చేస్తుంది రాబాయ్? ఏం చేస్తుంది? ఇంకో ముందున్నది ముసళ్ళ పండుగ. మీ అసలు క్యాండిడేట్లు ఆగుతారు, ఖచ్చితంగా విచారణ జరుగుతుంది. ఇంకేమంటానంటే దీంట్లో రాసిండ్రు, దమ్ముంటే నా ఆస్తుల మీద విచారణ జరిపించండి అని ఆరు రమేష్ దగ్గర ఉన్న ఆస్తులు ఎంత? అరే బిడ్డ, 1000 కోట్లు సంపాదించిన అవినీతి సొమ్మును సిబిఐ ఈడీ ఖచ్చితంగా ఉంటుంది.
ఆరు రమేష్ కూడా తప్పు చేస్తే ఆయన మీద కూడా విచారణ జరుగుతుందిరా బిడ్డ. ఇప్పటికి ఇంకా మీరు తప్పించుకోలే. చాలా వస్తానే మీ స్కాములు అన్నీ బయటకు వస్తాను. ఒకరు తెలియకుండా ఒకరు స్కాములు చేస్తారు, బయటపడతారు. మీ దాంట్లో మీరే స్కాములను బయటపడేసుకుంటారు. గది చూసుకోరు ఫస్ట్. బీజేపీ పార్టీలో అగ్రవర్ణాల పెత్తనం నడిచినంత కాలం దళిత జాతికి చెందిన నాయకులకు విలువ గౌరవం ఉండదు. ఇక దళిత నాయకులకు విలువ లేదట. నేను చెప్తా ఉన్నా, దళితుల్ని కావచ్చు, గిరిజనులను కావచ్చు, ప్రతి ఒక్కరిని ఎవరండి రాష్ట్రపతి చేసింది? ఇవాళ నేను చెప్తున్నా, బీసీలకు ప్రాముఖ్యత ఇచ్చింది ఎవరు? ఈటల రాజేందర్ బీసీ కాదా? ధర్మపురి అరవింద్ బీసీ కాదా? బండి సంజయ్ బీసీ కాదా? పాయల్ శంకర్ బీసీ కాదా? బీసీలకు పెద్దపీట వేసింది ఈ పార్టీల బిడ్డ. బీఆర్ఎస్ వెలమల పార్టీ అయితే, కాంగ్రెస్ రెడ్డిల పార్టీ అయితే, ఇది బీసీల పార్టీ, బడుగు బలహీనాల వర్గాల పార్టీరా బిడ్డ. బీజేపీ అంటే ఇంట్లో అగ్రవర్ణాల పెత్తనం ఎక్కడ కనబడదురా? ప్రధానమంత్రి బీసీ కాదారా? ఇవాళ చెప్తున్నా మిత్రులారా, ఈ నా మాటలన్నీ కూడా ఈ తెలంగాణ స్క్రైబోని కాదు. ఈ స్క్రైబోని అనుకున్న ఏ ఫాల్తు నా కొడుకులు ఉన్నారో వాళ్ళ గురించి. వాళ్ళ ఎంత లోడైనా ఇదే ఉంటుంది నా లాంగ్వేజ్. ఇవాళ నా భాష మార్చాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, బీజేపీని బ్రోకర్ల పార్టీ అన్నాడు కదా, దానికి నేను భాష మాట్లాడినా, భాష మార్చిన మిట్లారా. తప్పదు, భాష మార్చాల్సి వస్తుంది ఇటువంటి ఫాల్తు నా కొడుకులకు. కిషన్ రెడ్డి బండి సంజయ్లకు దమ్ముంటే నా ఆస్తుల మీద విచారణ జరపాలట. మొన్న పార్లమెంట్లో నిలబడ్డాను కాబట్టి 3,60,000 ఓట్లు వచ్చినాయి. నా రాజీనామాతో వరంగల్ గడ్డ మీద భవిష్యత్తులో బీజేపీ పార్టీ అనేది ఉండదు. నేనేంట అరే బిడ్డ, వరంగల్ గడ్డ మీద ఉంటుందా, తెలంగాణ గడ్డ మీద ఉంటుందా అనేది ముందున్నది ముసళ్ళ పండుగ. 2028 మిషన్ 28-29 ప్రారంభమైంది, స్టార్ట్ అయిందిరా బిడ్డ. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ఈ తెలంగాణ స్క్రైబ్ పత్రిక వెనుక కాంగ్రెసే ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తూ ఉన్నది మిత్రులారా. ఎందుకంటే ఈ యొక్క మొత్తం విషయం చూసిన తర్వాత మరి వాడు ఎవడో పట్టించుకోవాలి. ఈ లీగల్ వ్యవస్థ ఏం చేస్తుంది భారతీయ జనతా పార్టీలో? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు ఏం చేస్తారు, జిల్లాలో ఉన్న నాయకులు ఏం చేస్తారు? కండవాలు వేసుకొని బొట్లు పెట్టుకొని తిరుగుడు కాదుగా, జై శ్రీరాముడు కాదు. ఇసోంటి వాళ్ళ భరతం పట్టాలి. ఎక్కడున్నా వీళ్ళ బద్దలు బాసింగాలు చేయాలి మిత్రులారా. ఈ పని ముందు చేయరి, లేకపోతే చాలా నష్టం పార్టీకి. మన దాంట్లో మనకు ఎన్నైనా గొడవలు ఉండొచ్చు, కానీ మన జోలికి బయటోడు వస్తే వానికి మన రుచి ఏంటిదనేది చూపించాలి, మనం ఏంటిదనేది చూపించాలి, మన సత్తా ఏంటిదనేది చూపించాలి. సో మిత్రులారా, మరి ఇది ఫేక్ వార్త, ఇది ఆరు రమేష్ అనలేదు. అలాగే బండి సంజయ్ మీద, కిషన్ రెడ్డి మీద ఇలాంటి అడ్డమైన కూతలు కూసే ప్రతి నా కొడుకు చెప్తా ఉన్నా, ఏ ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకుడి జోలికి వచ్చిన ఖబర్దార్ బిడ్డ. మీ బట్టలు ఇప్పడానికి మీరు పెట్టిర్రు ఇట్లా సాటుకు పెట్టిర్రు, మీరు సంసారం సాటుకు పెట్టిర్రు. ఇదే కనుక మేము సాటుకు పెడితే మీ పరిస్థితి ఎట్లుంటుందో అర్థం చేసుకోర్రి. మీరు చేసే అడ్డమైన పనులు ఎట్లుంటాయో అర్థం చేసుకోండి. మమ్మల్ని పట్టుకొని ఉండడు సెంట్రల్ గవర్నమెంట్, భారతీయ జనతా పార్టీ మీద నాయన. అయినా మేము ఇటువంటి అడ్డమైన తప్పు పనులు చేయం. ఒకడు ఎక్కడో ఉంటాడు, వాడు మొత్తం హిందువుల మీద వ్యతిరేకంగా వార్తలు చదువుతాడు, హిందువులకు వ్యతిరేకంగా, భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా, నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా యూట్యూబ్ ఛానల్ నడిపిస్తాడు. వాడు ఎక్కడో ఉంటాడు, వాడిని పోషించేదేవాడు. అన్నీ తెలుసు మాకు అన్నీ తెలుసు. ఇక చేస్తాం, మేమేంటిది అనేది కూడా చూపిస్తాం. సో మిత్రులారా, ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండండి. మన జోలికి ఎవడొచ్చినా ఖచ్చితంగా తగిన శాస్తి చేయాలి, తగిన బుద్ధి చెప్పాలి. బీజేపీ నాయకులు పదవులు తీసుకున్న వాళ్ళు ఒట్టిగుండు కాదు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతి ఒక్కరు దీని మీద స్పందించాలి. ఈ తెలుగు స్క్రైబ్ పత్రికనికి ఎవరు ఉన్నారో ఖచ్చితంగా బయటికి తీయాలి. చాలా వైరల్ అవుతుంది మిత్రులారా. సో మిత్రులారా, ఈ యొక్క విశ్లేషణ పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి. లైక్ చేయండి, వీడియోను 10 మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.